ఇద్దరు అమ్మాయిలు. వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుంచి. అమలాపురంలోని కాత్యాయని నర్సింగ్ హోం చాలా సందడిగా ఉంది. ఒక్క ఇవ్వాళనేమిటి, ప్రతిరోజు దాదాపు ఇలాగే ఉంటుంది. కాత్యాయనమ్మ చెయ్యి మహా గొప్ప చెయ్యి. ఆ తల్లి చెయ్యి పట్టిందంటే ఎలాంటి రోగమైనా కుదిరిపోవలసిందే. తల్లులు కాబోతున్న పిల్లల్ని ఏడిపించే ఎంత అల్లరి బడవలైనా చెప్పిన మాట విని బుద్ధిగా ఈ ప్రపంచంలోకి రావలసిందే. అంత పేరున్న హస్తవాసి ఆవిడిది. ఆ రోజు కూడా ఆవిడికి 3 డెలివరీ కేసులున్నాయి. కాత్యాయనమ్మగా పిలువబడే డాక్టర్ కాత్యాయనికి దాదాపు 45 ఏళ్లు ఉండవచ్చు. చెంపల దగ్గర కొద్దిగా నెరుస్తున్న జుట్టు, చామన ఛాయలో ఎత్తుగా హుందాగా ఉంటుందావిడ. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లబోతూ కాత్య అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన ఆవిడ తన కళ్ళను నమ్మలేనట్టు నిలబడిపోయింది. ఎదురుగా తన చిన్ననాటి స్నేహితురాలు భవానీ. భవా, నువ్వే, ఎలా ఉన్నావే? ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంటూ అంది. భవానీ నవ్వింది. నేను బానే ఉన్నానులే, నువ్వెలా ఉన్నావు అంది. ఇలా ఉన్నానులే. అవును, ఒంట్లో బావులేదా? ఏమైంది అంది ఆదుర్దాగా. నేను బాగానే ఉన్నానులే. నేను వచ్చింది నా కూతురు గురించి చెప్పడానికి. దానికి రేపు పాడ్యం వెళ్లిన విధినాడు గాజులు పెడుతున్నారు. నిన్ను పిలవడానికి వచ్చాను. దాని బిడ్డ నీ ఆసుపత్రిలో నీ చేతుల మీదుగా పుట్టాలని నా కోరిక. ఇళ్లల్లో జరిగే తెలిసి తెలియని వైద్యాలతో పిల్ల ఇబ్బంది పడ్డం నాకిష్టం లేదు. ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పడానికి నాకు భయం, ఆయనకి మొహమాటం. నువ్వు సీమంతానికి వచ్చినప్పుడు వాళ్లతో చెప్తే ఒక డాక్టర్ మాటకి వాళ్ళు విలువ ఇస్తారు అంది గబగబా. గత 2 ఏళ్ల పాటు మరో డిప్లొమా చదవడానికి కాత్యాయని లండన్ వెళ్లి కిందటి వారమే వచ్చింది. తను అక్కడ ఉండగానే భవానీ కూతురికి పెళ్లి అని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అదేమిటే, దాన్నైనా చదువుకోనివచ్చు కదా అని కోప్పడింది భవానీని తిరిగి రాగానే భవానీని కలిసినప్పుడు. ఇంట్లో పెద్దవాళ్లుండగా మనం మాట్లాడడానికి వీలవుతుందా చెప్పు? మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయాలని మామగారంటే ఇంక కాదనలేకపోయాం. నువ్వు లండన్ వెళ్ళిన 2 నెలలకే నేను పంపిన శుభలేఖ అందలేదా అంది. అందిందిలే, మెల్లిగా పెళ్ళైన కొన్నాళ్లకి అంది కాత్యాయని. అప్పుడే భవానీ కూతురు తల్లి కూడా కాబోతోందన్నమాట అనుకుంది కాత్యాయని. అలాగే చెప్తాలే, నువ్వేం కంగారు పడకు భారతి. పూచి నాది, పిల్లని తల్లిని క్షేమంగా ఇంటికి పంపించే వరకు అంది నవ్వుతూ. సమయానికి తగిన వైద్యం అందక పలు సందర్భాలలో భవానీ, ఆమె తోటికోడళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కాత్యాయనికి తెలుసు. పల్లెటూళ్లలో సాధారణంగా ఉండే పరిస్థితే అది. ప్రత్యేకమైన వ్యతిరేకత అని కాదుగాని అవసరం ఏముందిలే అనే భావన, కర్మ సిద్ధాంతం పేరిట చూపించే ఉదాసీనత. 4 రోజుల తర్వాత భవానీ కూతురు సీమంతానికి వెళ్ళినప్పుడు భవానీ అత్తగారికి మామగారికి ఎంతో ఓపిగ్గా వివరించి చెప్పింది. ఆసుపత్రిలో ఉండే సదుపాయాలు, తన దగ్గరుండి చూసుకోవడం వల్ల ఉండే లాభాలు అవి చెప్పి ఒప్పించింది. అలా దాదాపు 2 నెలల తర్వాత భవానీ కూతురు వచ్చారు. ప్రసవానికి సమయం దగ్గర పడ్డంతో భారతికి 17 ఏళ్లుంటాయేమో. తెల్లగా సన్నగా జాజి పువ్వులా ఉంటుంది. భర్త శేఖరం చాలా మంచివాడు. చిన్నపిల్లని చదువుకోనికుండా పెళ్లి చేసేశారని తప్ప మిగతా దేనిలోనూ వంక పెట్టడానికి లేదు. అతను కూడా సైకిల్ వేసుకుని బండి వెనకే వచ్చాడు. కాత్య, ఇదిగో భారతిని నీ చేతిలో పెడుతున్నాను, ఇక అంతా నీదే బాధ్యత అంది కంగారుగా. శేఖరం భారతి ఆసుపత్రిలో చేరే వరకు దగ్గరే ఉండి తర్వాత జాగ్రత్తలు చెప్పి డ్యూటీకి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం వస్తానంటూ భారతిని పరీక్ష చేసి రూంలో పడుకోబెట్టారు. దాన్ని పడుకొని, నువ్వు నా గదిలో కూర్చో, నేనిప్పుడే ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తాను, 10 నిమిషాలు అంది కాత్యాయని లేబర్ రూంలోకి పరిగెడుతూ. భవానీ ఆ వైపుగా అడుగు వేసింది. డాక్టర్ గారి ఆఫీసు బయట ఒక చిన్న పిల్ల నోటి మీద వేలు ఉంచుకుని నిశ్శబ్దంగా ఉండమని సూచిస్తోంది బొమ్మలో. లోపల పెద్ద టేబుల్, దానిమీద డాక్టరీకి కావలసిన రకరకాల సామానులు, పుస్తకాలు, మందులు. ఓ మూలగా నిలబెట్టి ఉన్న క్యాలెండరు, టేబుల్కి ఒకవైపు 2 చెక్క కుర్చీలు, మరోవైపున కొద్దిగా ఎత్తుగా సింహాసనంలా ఉన్న తిరిగే కుర్చీ, దానిమీద ఉతికిన తెల్లటి తువ్వాలు, ఒక పక్కగా బల్ల, దాని పక్కన స్టాండ్ మీద పెట్టిన పింగాణి గిన్నె నిండా నీళ్లు, గదిలోని ఒక మూల పెట్టిన వేజ్లో పెట్టిన లిల్లీ పువ్వులు.
చిన్నప్పటి నుంచి కాచాయనికి ఆ పూలంటే ఎంతో ఇష్టం. అది ఇంకా మారలేదన్నమాట అనుకుంది చెక్క కుర్చీలో కూర్చుంటూ. వెనకాల కాచాయని డాక్టరీ పట్ట, కోటు, హ్యాటు పెట్టుకుని పట్టా అందుకునేటప్పుడు తీసిన ఫోటో ఉన్నాయి. ఆవిడ దాని దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా తడిమి చూసింది ఆ రెండిటిని. ఇంతమంది పెద్దలకి ప్రాణదానం చేస్తూ, ఇంతమంది చిన్నారి తల్లుల్ని, తండ్రుల్ని చిరునవ్వుతో ఈ లోకంలోకి తెచ్చే ఈ డాక్టరు తన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు అనుకుంటేనే ఆమె మనసంతా గర్వంతోనూ ఒక రకమైన తృప్తితోనూ నిండిపోయింది. ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉంటారేమో లేడీ డాక్టర్లు, కానీ అగ్రహారంలో పుట్టి పెరిగి కేవలం స్వయం కృషితో డాక్టర్ అయిన మొట్టమొదటి ఆడపిల్ల మాత్రం కాచాయనే. పల్లెటూర్లకి తను చేసే సేవకుగాను గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటో ఉంది ఎదురుగా. దాన్ని చూస్తే ఒక్కసారిగా చిన్నప్పుడు పొట్టి పరికిణి వేసుకున్న కాచాయన్ని చూసినట్టే అనిపించింది. కాలం ఎంత పొడుగ్గా సాగినా జ్ఞాపకాలు మనసుకి దగ్గరగానే పొట్టిగానే ఉన్నాయి. చిన్నప్పుడు తాను కాచాయని వేసుకున్న పరికిణీలలాగానే మనిషి నిలబడే ఉంది, కానీ మనసు నిలబడలేక వెనక్కి పరుగు తీసింది. కాచాయని తండ్రి పేరు రామేశం మాస్టారు. కాచాయనికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామేశం గారు తెలుగు పంతులు. పిల్లలకి ఎంతో ఓపికగా, తేలికగా అర్థం అయ్యేటట్టు పాఠాలు చెప్పేవారు. తన పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని ఆయన కోరిక. కానీ ఒక్క కాచాయనికి తప్ప మరెవరికీ పెద్దగా చదువు మీద మనసుండేది కాదు. అందుకే పెద్దమ్మాయికి తొందరగా పెళ్లి చేసేశారు. అదైన ఏడాదికి 4 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడికి జన్మనిచ్చి ఆయన భార్య కన్నుమూసింది. తమ్ముడినెత్తుకునే అమ్మ వస్తుందని ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆడపిల్లలకి ఆశనిపాతంలా తగిలిందా సంఘటన. అప్పటినుంచి ఇంటి బాధ్యతంతా కాచేయని తలకెత్తుకుంది. అంతేకాదు, ఏ వైద్య సహాయం లేక తల్లి చనిపోయిందో అదే గతి మరెవ్వరికీ రాకూడదని తను పెద్ద డాక్టర్ అయ్యి ఊరందరికీ సేవ చేస్తానని అప్పుడే అనుకుంది కూడా. కాచేయని వాళ్ల చిన్న ఇంటికి 2వ వీధిలో ఉన్న పెద్ద అరుగుల పెంకుటిల్లు భవానీ వాళ్ళది. భవానీ 4 అన్నల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావటాన విపరీతమైన గారాబంతో పెరిగింది. భవానీ తండ్రి ఊరిలోకెల్లా పెద్ద మోతుబరి. చిన్న బళ్ళో కలిసిన వీరి పరిచయం చాలా కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహంగా మారింది. భవానీకి చిన్నప్పటినుంచి తెలుగు అంటే చాలా ఇష్టం. రామేశం గారు శ్రావ్యంగా పద్యాలు చదువుతూ అర్థవంతంగా వివరిస్తూ ఉంటే మైమరిచి వినేది. తను కూడా పెద్దయ్యాక తెలుగు చదువుకుని పిల్లలకి అంతే బాగా పాఠాలు చెప్పాలని అనుకునేది. ఆ ఊరిలో ఉన్న అప్పర్ ప్రైమరీ చదువు అయిపోయింది ఇద్దరిది. పెద్ద చదువుకి వెళ్ళాలంటే పై ఊరికి వెళ్ళాలి. ఊరు దాటి వెళ్లేంత గొప్ప చదువులేమీ చదవక్కర్లేదు అని తల్లి గొడవ. ఆడపిల్లకి అంతంత చదువులెందుకు, పెళ్లి చేసి పంపాల్సిన వయసు అని తాత నాన్నమ్మల పోరు. అలిగి తిండి మానేసి మొత్తానికి పెద్ద పిల్లవయ్యే వరకు చదువుకోనిస్తాం, ఆ తర్వాత మానేయాల్సిందే అన్న ఒప్పందం మీద రోజూ పొద్దున్నే జోడెడ్ల బండిలో పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడం మొదలయింది. కాత్యాయన్ని తన చెల్లెళ్ళని కూడా తనతో పాటే తీసుకెళ్లేది. భవానీ తన చదువు 9వ తరగతి మధ్యలో మానేయాల్సి వచ్చింది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరడంతో. కాచాయని మాత్రం చదువు మానలేదు. తండ్రి సైకిల్ మీద ముందు తమ్ముణ్ణి, వెనక చెల్లెల్ని కూర్చోబెట్టుకుని మరీ వెళ్లేది. ఉద్యోగం ఉంటేనే బతకలేని బడిపంతులైతే మరి రిటైర్ అయిన వారి మాటేమిటి? ఈ పెళ్ళేమిటి, మగరాయిడ్లా సైకిళ్లు తొక్కడమేమిటి అని ఎవ్వరు ఏమన్నా లెక్క పెట్టేది కాదు. పొద్దున్నే 5 గంటలకల్లా నిద్రలేచి ఇంటి పనంతా చేసి వంట చేసి తమ్ముడిని చెల్లెల్ని తీసుకుని స్కూల్కి బయలుదేరేది. పెద్ద చెల్లెలు మాత్రం ఎంత చెప్పినా చదవనని మొండికేయడంతో ఆ పిల్ల తండ్రిని కనిపెట్టుకుని ఉండేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. చిన్నవాళ్ళిద్దరికీ చదువు చెప్పేది. తండ్రి పింఛన్తో పొదుపుగా ఇల్లు గడుపుకునేవారు. పెరట్లో చిన్న చిన్న కూర మొక్కలు, ఆకుకూరలు పండించేది పెద్ద చెల్లెలు. భవానీ స్కూల్ మానేసే వరకు తన బండిలోనే వెళ్లేవారు. అది మానేసినా స్నేహబంధం మారలేదు. రోజు ఏదో ఒక సమయంలో భవానీని కలిసి తీరవలసిందే, మనస్తీరా కబుర్లు చెప్పుకోవలసిందే. 10వ తరగతిలో జిల్లాలో మొదటిదిగా కాత్యాయని నిలిచినప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందించింది భవానే.
భవానీ తల్లికి మాత్రం తన కూతురు కాచేయంతో అంత స్నేహంగా ఉండడం పెద్దగా నచ్చేది కాదు. మగరాయిళ్లా సైకిళ్లు తొక్కడమేమిటే ఆ పిల్ల, దానితో నీకెందుకు, రేపో మాపో అత్తగారింటికి పోయేదానివి అనేది. అయినా భవానీ లెక్క చేసేది కాదు. కల్లా కపటం లేని కలిమి లోగిళ్ళు, చిన్నతనాల స్నేహాలు. కాచేయని 10వ క్లాస్ సగంలో ఉన్నప్పుడు భవానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఊరిలోనే మరో పెద్ద ఇంటికి కోడలిగా భవానీ మెట్టినింటి యాత్ర ప్రారంభమైంది. భవానీ పొద్దున్న వెలిగించిన పొయ్యి రాత్రి వరకు ఆరదని చెప్పుకునేవారు. ఉమ్మడి కుటుంబం, వచ్చేపోయే చుట్టాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, వీటన్నిటి మధ్య బండి చక్రానికి ఇరుసులా ఆ ఇంటికి మూలాధారమైపోయింది. ఎంత పని ఉన్నా నవ్వుతూ చేసుకుపోయే భవానీ అంటే అందరికీ ప్రత్యేకమైన ఇష్టం. 10వ తరగతి అయ్యాక భవానీ తల్లి అడిగింది కాత్యాయన్ని, భవానీ అత్తవారింటికి వెళ్ళిపోయింది, ఇక తర్వాత నువ్వే, సంబంధాలేమైనా చూస్తున్నారా మీ నాన్న అని. నేనిప్పుడే పెళ్లి చేసుకోను అత్తయ్య, ముందు నేను డాక్టర్ అవ్వాలి అంది. ఏమిటి, డాక్టర్ చదువుతావా అని ఆవిడ ముక్కున వేలు వేసుకుని అలాగే ఉండిపోయింది. ఆవిడే కాదు, కాచేయని తండ్రి కూడా. అమ్మా, నీ నోట్లో ఆ గాయత్రీదేవే ఉంది, నాకు తెలుసు, కానీ ఇది కుదిరే పనేనా, ఎలా చెప్పు, మెల్లగా అన్నా ఆ మాటలు చెప్పవలసినవన్నీ చెప్పకుండానే చెప్పాయి. మీ అత్తయ్య కబురు పెడుతోంది, ప్రకాశానికి ఉద్యోగం వచ్చింది, నీ పిల్లలిద్దరిలో ఎవరో ఒకరిని ఇస్తావా అని. బావంటే నీకిష్టమైతే వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. మెల్లిగా ఒక్కొక్కరు ఒడ్డున పడాలి కదా, నీకు చెప్పక్కర్లేదనుకో అన్నాడు. లేదు నాన్న, స్కూల్లో పంతులుగారు చెప్పారు నాకు స్కాలర్షిప్ వస్తుందని. జిల్లాలో మొదటిదాన్ని కనుక దానితో పియూసీ చదువుతాను, అక్కడ కూడా మొదటిదానిగానే వస్తాను నాన్న, అప్పుడు చూద్దాం ఎలా అవుతుందో అని. ఇప్పట్నుంచి పెళ్లి నాకు వద్దు, చెల్లాయికి ప్రకాశం బావకి ఇష్టం అయితే పెద్ద చెల్లికి పెళ్లి చేసేద్దాం అంది. అదే తన స్థిర నిర్ణయం అన్నట్టుగా. అలా పెద్ద చెల్లెలి పెళ్లి అయినాడు ఊరంతా వింతగా చెప్పుకున్నారు ఈ పిల్ల గురించి. తరువాత ఆమె ఒకటే ధ్యేయంగా దీక్షగా చదివింది. పియూసీలో కూడా సైన్స్ విభాగంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. తర్వాత తన ప్రతిభతో డాక్టరీ కోర్సులో సీట్ దొరికింది. కానీ కట్టవలసిన ఫీజులు, కొనాల్సిన పుస్తకాల ఖరీదు ఆమెను భయపెట్టాయి. నా చదువు ఎలాగా సాగలేదు, నువ్వు మాత్రం మానడానికి వీలు లేదు, నీకేం కావాలన్నా నన్ను అడుగు అని వెన్నంటి ధైర్యం చెప్పేది భవానీ. తను పెళ్లి మానుకున్నందుకు తండ్రి దిగులు పడినప్పుడు తప్పు చేస్తున్నానా అని ఆలోచించిన క్షణాలలో కూడా భవానీ, పెళ్లి అందరూ చేసుకుంటారు, డాక్టర్ అందరూ కాలేరు, ఆ తర్వాత నీకు ఇంకా మంచి మొగుడొస్తాడు, మామయ్య గారికి సంతృప్తినిస్తాడు అని ధైర్యం చెప్పింది. ఎంత స్కాలర్షిప్ వచ్చినా ఇంతంత ఫీజులు ఎలా కట్టగలను, నేను డాక్టర్ కోర్సు పూర్తి చేస్తానని నాకు నమ్మకం లేదు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. నీ ఫీజుల గురించి నువ్వేమీ బాధపడక్కర్లేదు, నేనుండగా అంది భవానీ. 2 రోజుల తర్వాత కావలసిన డబ్బు తీసుకుని వచ్చి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూర్చునే మల్లెపందిరి కింద కాచేయని చేతిలో పెట్టింది. ఇదేమిటి, ఇంత డబ్బు నీకెక్కడిది, మీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు కదా నా గురించి అని ఇంకా ఏదో అడగబోతున్న కాచేయనితో, ఇది పూర్తిగా నాదే, ఇంకెవరినీ అడగక్కర్లేదు, ఎవరికీ చెప్పక్కర్లేదు, నాది నీకు ఇస్తున్నాను, ఇంతకంటే ఎంతో చెయ్యాలని ఉంది, వీలైతే ఏమీ మాట్లాడకుండా తీసుకో, లేకపోతే నా మీద ఒట్టే అని ఆమెను ఒప్పించింది. పెళ్లి ముందు తండ్రి తనకి పూర్తిగా తనదే తప్ప దానిమీద ఎవ్వరి అధికారమూ లేదని నానమ్మ పాత నగలమ్మి ఇచ్చిన డబ్బు భర్తకి చెప్పి మరీ అలా కాచేయనికి ఇచ్చింది. అలా డాక్టర్ కోర్సులో చేరిన కాచేయని ఒకటే ధ్యేయంగా చదివింది. అది పూర్తి చేయటానికి పిల్లలకి ప్రైవేట్లు చెప్పింది, ఉత్తరాలు, మనీ ఆర్డర్లు రాసిపెట్టింది, ఒక్కోసారి కొందరి ఇంట్లో వంట కూడా చేసింది. తన తల్లిలాగా మరే స్త్రీ బాధపడకూడదన్న తపనతో చదివింది. ఎన్ని సమస్యలున్నా పైకి చెప్పని ధీరోదాత్త ఆమె. ఆమె మెడిసిన్లో చేరిన 3 నెలలకే తండ్రి కన్ను మూశాడు. ఎప్పుడూ గంభీరంగా నిదానంగా ఉండే ఆమెను చూస్తే అందరికీ ఓ గౌరవభావం. చెప్పిన పాఠం చెప్పినట్టుగా అల్లుకుపోయే ఆమె ఏకాగ్రత, వీణ మీద సరిగమలు మీటినంత సున్నితంగా ఆపరేషన్లు చేసేటప్పుడు కదిలే ఆ చేతివేళ్ల నైపుణ్యం, వినయశీలత, ఇవన్నీ ఆమెను గురువులకు ప్రీతిపాత్రమైన శిష్యురాల్ని చేశాయి. గైనకాలజిస్టుగా డిగ్రీ తీసుకున్నప్పుడు ఆనందంతోనూ
ఉద్వేగంతోనూ ఆమె మనసు వణికింది. అమ్మా, నీ తోడుగా చెప్తున్నాను, ఇంక మన చుట్టుపక్కల ఎవ్వరికీ నీ దశ ప్రాప్తించదు. ఈ కాత్యాయన ఉన్నంతవరకు నిజం అని చిన్న పిల్లల తల్లి ఫోటో దగ్గర సంబరపడింది. అప్పుడే తమ్ముడిని డాక్టరీలో చేర్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి నిత్యము రోగుల సేవలోనే గడిపింది. తల్లి పోయిన తర్వాత ఇంటికి తల్లి అయిన కాత్యాయని తండ్రి తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కయింది. చెల్లెల్ది తమ్ముడిది చదువులు, పెళ్ళిళ్ళు, తన ఉద్యోగపు బాధ్యతల్లో తన్ను తాను మరిచిపోయింది. చదువుకునే రోజుల్లో తనంటే ఇష్టపడ్డ సహాధ్యాయుల్ని తనకున్న బాధ్యతల వల్ల వదులుకోవలసి వచ్చింది. అలా ఆమె రోగుల సేవకే అంకితమైపోయింది. తమ్ముడికి మాత్రం అతను కోరుకున్న తన తోటి డాక్టరు విజయ్నిచ్చి పెళ్లి చేసింది. తనకు నర్సింగ్ హోంకి తోడుగా ఉంటారని. పెళ్లి చేసుకోమని భవానీ ఎంతగానో చెప్పేది. ఇప్పుడేం పెళ్ళే ఇంకా అని నవ్వేసేది కాత్యాయని. కాత్యాయని చదువు పూర్తి చేసుకుని వచ్చి అమలాపురంలో ఒక పాత ఇల్లు తీసుకుని ఆసుపత్రి ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి మరిది పెళ్లిలో తీరిక లేకుండా ఉన్న భవానీ వెళ్ళలేకపోయింది. మొదట్లో చిన్నదిగా ప్రారంభమైన ఆసుపత్రి క్రమేణా కాత్యాయని పట్టుదల, మంచి హస్తవాసి అన్న పేరు వల్ల మెల్లిగా అభివృద్ధి చెందింది. ఇంట్లో పిల్లలా మాట్లాడుతూ చనువుగా ఆప్యాయంగా చికిత్స చేసే ఆమె తీరు ఎందరికో నచ్చి మోటు వైద్యాలు, నాటు వైద్యాలు మాని ఆసుపత్రికి పరిగెత్తేలా చేశాయి. కాత్యాయని ఆసుపత్రి మొదలుపెట్టిన 3వ సంవత్సరంలో భవానీ తల్లికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. పెద్ద పట్టణానికి వెళితేనే కాని కుదరదనుకున్న ఆపరేషను ఇక్కడే కాత్యాయని ఎంతో సులువుగా చేసేసరికి ఆమంతా అందరికీ ఆమె దేవత అయిపోయింది. వెంటనే పక్క ఊరి మోతుబరి రాజుగారు తన స్థలాన్ని కాత్యాయనమ్మకి సొంత ఆసుపత్రి కట్టుకోవడానికి రాసిచ్చేశారు. ఆసుపత్రి ప్రారంభం భవానీ చేతుల మీదుగా జరగాలని కాత్యాయని పట్టుపట్టడంతో భవానీ, ఆమె భర్త వచ్చి చేశారు. అదే ఇప్పుడు తన కూతుర్ని చేర్చిన ఈ నర్సింగ్ హోం. ఎంత వద్దన్నా వినకుండా కాత్యాయని బలవంతంగా తన పేరు పెట్టిన భవానీ నర్సింగ్ హోం. నీ పాత నగలమ్మిన డబ్బు నువ్వు శర్మగారు నాకు ఇవ్వకపోయి ఉంటే ఈ డాక్టర్ కాత్యాయనే లేదు అంది పైగా. భవా, ఏం చేస్తున్నావే అంటూ వచ్చిన కాత్యాయని చెయ్యి పట్టుకుని కూర్చుంది భవానీ. కాత్య, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నిన్నిలా చూస్తుంటే. ఎక్కడ దానివి, ఎంత కష్టపడ్డావు, ఎలా చదువుకున్నావు, ఎంతటి దానవయ్యావు అని నేను నీ స్నేహితురాలనని చెప్పుకోవడమే నాకు పెద్ద అర్హత అనిపిస్తుంది. ఎప్పుడు నేను ఉన్నాను. ఎందుకు? పొద్దున లేవడం, పని చేసుకోవడం, నేటికి రేపటికి తేడా లేకుండా బతకడం. మేస్టారిని చూసి నేను కూడా ఎప్పుడు తెలుగు టీచర్ అవ్వాలని ఎంత అనుకున్నానో నీకు తెలుసు కదా. నా తెలుగు పాండిత్యమంతా రుక్మిణి కళ్యాణం చదువుకోవడానికి, తెలుగు నవల్ల చదువుకోవడానికి మాత్రమే పనికొస్తోంది చూడు అంది భవానీ. మధ్య వయసులో ప్రతి వారికి వచ్చే ఆలోచనలే అవి. ఆ విషయం డాక్టర్గా కాత్యాయనికి తెలుసు. అలా అనకు భవానీ, జీవితంలో అన్నీ అందరికీ దొరుకుతాయా? మీ తాతగారి పట్టు వల్ల నీ చదువు ఆగిపోయింది తప్ప నీ సమర్థతని ఆపలేకపోయింది కదా. ఇంటా బయట నువ్వు తెచ్చుకున్న పేరు, సంసారం నడపడంలో నీ నేర్పు ఎంతమందికి ఉంటాయి చెప్పు. నన్నే చూడు, అన్నిటికీ వంట మనిషి తులసమ్మ మీద ఆధారపడాలి. చదువులోనూ బాధ్యతల్లోనూ పడి నువ్వెప్పుడూ అన్నట్టు నా గురించి నేను ఆలోచించుకోలేదు. అసాధారణ డాక్టర్గా పేరు వచ్చి ఉండొచ్చు, కానీ పిల్లలు, సంసారం అనే సాధారణ జీవితం నాకిప్పుడు దొరుకుతుందా? అమ్మా అని పిలిచే అత్తమామలున్నారా? ఆప్యాయంగా వదిన అని పిలిచే నీ మరుదులు నాకేరి? భవానీ అంటూ వెంట నడిచే నీ భర్తలాంటి తోడేది? జడకుప్పేలు పెట్టుకుని అమ్మ అంటూ వెంట తిరిగే నీ కూతుర్లాంటి పిల్లేది? ఇహనో ఇప్పుడో భూమి మీదకి రావడానికి తయారుగా ఉన్న నిన్ను అమ్మమ్మ అని పిలిచే పసిబిడ్డ నాకేదీ చెప్పు. అనుకోకుండానే తన మనసులో ఏ మూలో ఒదిగిపోయిన భావనలు స్నేహితురాలి సమక్షంలో అప్రయత్నంగానే బయటకు వచ్చేశాయి. ఎప్పుడు నవ్వుతూ గంభీరంగా కనబడుతూ తిరిగే స్నేహితురాలి తడి కన్నుల్లో మొదటిసారి దైన్యం చూసిన భవానీ కంగారు పడింది. కాత్య, ఏమైందే నీకు? నువ్వేనా ఇలా మాట్లాడేది? నీకెవ్వరూ లేరని నువ్వెలా అనుకున్నావు? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నేనుంటాను. తల్లనుకో, చెల్లనుకో, నెచ్చెలననుకో, ఈనాడు నీకున్న విలువ కాని, గౌరవం కాని ఎవరికున్నాయి? ఎవరో ఏదో అన్నారని
ఇలా మనసు కష్టపెట్టుకుంటావా? ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నా మీదొట్టే అంది భవాని గబగబా స్నేహితురాలి చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంటూ. అంతలోనే సర్దుకుంది కాత్యాయని. స్నేహితురాలికి చెప్పవలసిన తను ఇలా మాట్లాడకూడదని వెంటనే గ్రహించి, అది కాదు భవ, చదువుకుని డాక్టరు ఇంజనీర్లు అవడం ఒక్కటే కాదే ఘనత అంటే, నీలాగా సమర్థవంతంగా అందరికీ ప్రియమైన మనిషిగా మెలగగలగడం తక్కువ సంగతేమీ కాదు. ఇంట గెలిచిన వారే రచ్చగలవగలరు తెలుసా? నీ పరిధిలో నువ్వు పెద్ద విజేతవి నన్నడిగితే. అయినా నా చదువు నువ్వు నాకిచ్చింది కాదా? అంటే ఇది నీది కాదా చెప్పు. కాదా ఏమిటి? నీదే అని ఇంకా ఏదో చెప్పబోతున్న కాచేయని నర్సు వచ్చి పిలిచింది భారతిని చూడ్డానికి రమ్మని. పిల్లపడే బాధ తను చూడలేనని కాచేయన ఆఫీసులోనే కూర్చుండిపోయింది భవానీ దేవుణ్ణి తలుచుకుంటూ. దాదాపు 4-5 గంటల తర్వాత మొగ్గలాంటి ఆడపిల్ల పుట్టింది. స్నానం చేయించి పిల్లని చూపించడానికి చేతుల్లో తీసుకుని వచ్చింది తన గదిలోకి. పిచ్చిదానా, ఎంత భయపడ్డావో, నిక్షేపంలా మనవరాలు పుట్టింది చూడు అంటూ కాచాయని. అంతవరకు కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేస్తున్న భవానీ నాదస్వరం విన్న నాగుపాములా టక్కున కళ్ళు తెరిచింది. చిన్న చిన్న కాళ్ళు, చేతులు, లక్కపిడతలాంటి చిన్న నోరు, మెల్లగా మూసి తెరుస్తున్న నల్లటి కళ్ళు, అప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఉంది పొత్తిళ్లల్లో పసిపాప. చూసావా ఎంత ముద్దుగా ఉందో, ఎలా హడలిపోయావో చూడు చిన్న పిల్లలా అంది స్నేహితురాల్ని వెక్కిరిస్తూ కాచాయని. అవునే, ఏమిటో ఎంత భయం వేసిందో. నువ్వు ఉన్నావన్న ధైర్యం తప్ప వచ్చినప్పటి నుంచి ఒకటే గాబరా అనుక్కో అంది భవానీ నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఆనందంగా పసిపిల్లని చేతుల్లోకి తీసుకుని తేరిపార చూస్తోంది భవానీ. చూసావా, నీ మనవరాలు రాగానే నన్ను మర్చిపోయావు. నేనొకదాన్ని ఇక్కడ ఉన్నానని నీకు గుర్తే లేదు అంది కాచాయని కొద్దిగా కోపం నటిస్తూ. ఇదే నేను నీకిందాక చెప్పింది, నీకున్నది నాకు లేనిది. ఆఖరి మాట పూర్తి కాకుండానే భవానీ అంది. అలా అనొద్దన్నానా? నీకివ్వాళ నిజంగా మతిపోయింది. నువ్వే ఇందాక అన్నావు కదా, నీ చదువులన్నీ నావే, నేను నీలో సగమైన ప్రాణ స్నేహితురాల్ని కనుకాని. మరి అలాటప్పుడు నా మనవరాలు నీది కాదా? ఇది మన వరాలు, మనిద్దరికీ ఆ దేవుడిచ్చిన వరాలు అంది భవానీ నవ్వుతూ. అయితే ఇది చూడు అంటూ తన స్టెథోస్కోపు భవానీ మెళ్ళో వేసి తన కుర్చీలో కూర్చోబెట్టి చేతిలో చిన్నపిల్లని జాగ్రత్తగా పొదివి పట్టుకుని, ఇవాళ నువ్వు డాక్టర్ భవానీవి, నేనేమో అమ్మమ్మ కాచాయన్ని అంటూ స్నేహితురాల్ని గిర్రును తిప్పింది. ఆ ఇద్దరు స్నేహితురాళ్ల నవ్వులతో మారుమోగుతున్న ఆ గదిని అప్పుడే పుట్టిన ఒక పసికందుతో మరో 2 పసిపిల్లల్లా కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ వింతగా చూసింది అప్పుడే డాక్టర్ని పిలవడానికి వచ్చిన నర్సు. కథ సమాప్తం.